హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్హిత్ ఏజేఎస్. ఈరోజు సన్హిత్ ఛానల్లో మనం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాము. ఈరోజు సండే, వర్షం పడుతుంది. సో స్పైసీగా తినాలనిపిస్తుంది. అందుకే మేము ఒక స్పైసీ చికెన్ కర్రీ చేయబోతున్నాము. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీ సన్హిత్ మా అమ్మ చేయట్లేదు, సన్హిత్ వాళ్ళ బాబాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. కొంచెం పీసెస్ లార్జ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకే మేము లార్జ్గా కొట్టించాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముక్కలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కర్డ్ తెచ్చుకున్నాము. యాక్చువల్ మేము న్యాచురల్ కర్డ్ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ అది లేదని ప్రజెంట్ ఇది అడ్జస్ట్ అవుతున్నాము. కలుపుకోవాలి లిక్విడ్ ఫార్మాట్లో చూడండి. ఇప్పుడు మనం మూత తీసుకొని 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ని కూడా వేయాలి. 1 kg చికెన్కి 1/2 కప్ కర్డ్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని తర్వాత కారం వేయాలి. మేము 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. మాకు స్పైసీ అంటే ఇష్టం అండి, సో 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాము. అలాగే ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం కొబ్బరి కూడా వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మేము ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పోయలేదు, అది కర్డ్ తోటే గ్రేవీ ఫామ్ అయింది. వావ్, కలర్ అమేజింగ్. చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. సో ఉడికేసింది, ఫైనల్ కంప్లీటెడ్. మన కొత్తిమీర తోటి గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే స్పైసీ చికెన్ రెడీ. వావ్, అలా చూడు, పెరిగేసిన ఫీలింగ్ లేకుండా స్మెల్ వస్తుంది. తినాలా వద్దని ఆలోచిస్తున్నావా? ఆకలి అవుతుంది, కానీ మంచి స్మెల్ వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.